అదంతా మోసం, ఎవరు నమ్మకండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కొన్నిసార్లు ఎదుటివారు మనల్ని ఆటలో పావులాగా వాడుకుంటున్నారని తెలియకుండానే పిచ్చివారిలా వారిని నమ్మి మన తప్పు లేకుండానే శిక్షని అనుభవిస్తాం. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విషయమే. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలో బిగ్ బాస్ ప్రోగ్రాం కూడా ఒకటి. ఇప్పటికే 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ షో 9వ సీజన్ ప్రారంభించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తూ మరింత కొత్తదనాన్ని చూపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గత సీజన్ లో చోటు చేసుకున్న కొన్ని తప్పిదాల వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గడమే కాకుండా రేటింగ్ పరంగా కాస్త వెనకబడిపోవడంతో ఈసారి ఖచ్చితమైన మార్పులతో బిగ్ బాస్ టీం ముందుకెళ్తున్నట్లు సమాచారం. గత సీజన్లలో పాత కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్లీ తీసుకొచ్చి ఆడియన్స్ కి బోర్ కొట్టించడంతో పాటు ఆ షోపై ఆసక్తి లేకుండా చేయడంతో ఇప్పుడు మరింత జాగ్రత్త పడుతూ బిగ్ బాస్ టీం పాత కంటెస్టెంట్లని తీసుకురాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇకపోతే గత 2 సీజన్లలో బిగ్ బాస్ టీం ప్లాన్ చేసినట్లు రొమాన్స్, లవ్ ట్రాక్లు సరిగ్గా వర్కౌట్ కాలేదు. అందువల్లే ఆ షోపై ఆసక్తి తగ్గిపోయిందని, సీజన్ 9లో అలాంటి అంశాలు సహజంగానే జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3 నుండి ఈ షోకి నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించగా మొదట్లో అతని హోస్టింగ్ పర్వాలేదనిపించినా మెల్లగా ప్రేక్షకుల్లో ఇతనిపై నెగటివిటీ మొదలైంది. అలా తప్పు చేసిన కంటెస్టెంట్లతో గట్టిగా మాట్లాడడం లేదని, అసలు ప్రేక్షకుల అభిప్రాయాల గురించి పట్టించుకోవడం లేదని నాగార్జున హోస్టింగ్ పై నెటిజన్లు తీవ్రంగా విమర్శించడం మొదలెట్టారు. అందుకే ప్రతి సీజన్ ప్రారంభంలో నాగార్జున హోస్ట్ స్థానం నుండి తప్పుకున్నాడని, తన స్థానంలో వేరే హోస్ట్ వస్తున్నాడనే రూమర్స్ వస్తుంటాయి. ఇక ఇదే కోవలో బిగ్ బాస్ సీజన్ 9లో కూడా నాగార్జున స్థానంలో రానా, చిరంజీవి లేక బాలకృష్ణ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపించినప్పటికీ 6-100 బిగ్ బాస్ సీజన్ 9కి హోస్ట్ గా నాగార్జున తప్ప వేరెవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేరని మళ్లీ నాగార్జుననే బిగ్ బాస్ సీజన్ 9కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక బిగ్ బాస్ షో సాధారణంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుంది. కానీ చాలా మంది సోషల్ మీడియాలో ఈసారి బిగ్ బాస్ షో ఆగస్టులోనే స్టార్ట్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ షో సెప్టెంబర్ ముందు స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2 నడుస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత వీరిలో కొంతమందిని బిగ్ బాస్ హౌస్ కి పంపించే ఉద్దేశం ఉండడం, గత సీజన్ లో కూడా ఇదే జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇదే రిపీట్ చేయబోతున్నారని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ షోలో సామాన్యులకి అవకాశం ఇచ్చే ఉద్దేశంతో అందుకు సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేయగా అందులో నాగార్జున మాట్లాడుతూ ఇప్పటి వరకు బిగ్ బాస్ షోను ఎంతోగానో ప్రేమించారు. ఇంత ప్రేమనిచ్చిన మీకు రిటర్న్ గిఫ్ట్ గా ఏమివ్వాలి? అందుకే మీలో కొంతమందిని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇప్పిస్తూ ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలే కాదు సామాన్యులకి కూడా అవకాశం ఉందంటూ ఆ ప్రోమోలో నాగార్జున చెప్పగా, అందులో పాల్గొనాలంటే నేమ్, మొబైల్ నెంబర్ మరియు 3 నిమిషాల వీడియోని వారి వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తూ ఎందుకు బిగ్ బాస్ లోకి వెళ్లాలనుకుంటున్నారో వివరించాలని, అందులో సెలెక్ట్ అయిన వారినే హౌస్ లోకి తీసుకెళ్తామని చెప్పగా ఇప్పటికే సామాన్యుల నుండి 20 లక్షలకి పైగా అప్లికేషన్స్ రావడంతో ఇది చూసిన బిగ్ బాస్ షో నిర్వాహకులు షాక్ కి గురవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోలోకి మొత్తంగా 22 మంది ఎంట్రీ ఇవ్వగా మొదట్లో 14 మంది, ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా 8 మంది వెళ్తూ ఉంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ జనాల నుండి అటెన్షన్ కోసమే ఈ వెబ్సైట్ డ్రామా ఆడుతున్నాడా అంటే అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ షోలోకి వెళ్ళడానికి సెలెక్ట్ అయిన వారెవరు, వారి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుంటే మీకే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా తేజస్విని. బిగ్ బాస్ సీజన్ 7లో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచిన అమర్ భార్య తేజస్విని కర్ణాటకలో పుట్టి పెరిగి కన్నడలో కొన్ని మూవీస్ లో, సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ తెలుగులో కోకిలమ్మ సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపుని తెచ్చుకొని ఆ తర్వాత కేర్ ఆఫ్ అనసూయ అనే సీరియల్ చేస్తూ కొన్ని రియాలిటీ షోస్ లో పాల్గొని తెలుగు వారికి దగ్గర అవ్వడమే కాకుండా తెలుగు వాడైన అమర్దీప్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు పూర్తిగా తెలుగు అమ్మాయిగా మారిపోయింది. అందుకు తోడు యూట్యూబ్ ద్వారా అడిషనల్ ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయిన తేజస్వినికి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళడానికి ఆఫర్ రాగా
వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని షోలోకి వెళ్లడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. నెక్స్ట్ దేబ్జానీ మోదక్. ఈమె కోల్కతాలో పుట్టి పెరగగా రంగుల ప్రపంచం మీదున్న మక్కువతో తన 17 ఏళ్లకే 2013లో బెంగాలీ మూవీలో హీరోయిన్ గా నటించగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి బిజీ అయింది. అలా ఈమెకి బెంగాలీ సీరియల్స్ లో వచ్చిన పాపులారిటీతో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సత్యభామతో తెలుగు వారికి దగ్గరైంది. కానీ ఆ తర్వాత ఛాన్సులు రాకపోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళితే కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల కంట్లో పడి ఛాన్సులు రావచ్చనే ఉద్దేశంతో ఆ షోలోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ సుమంత్ అశ్విన్. దేవిపుత్రుడు, వర్షం, పౌర్ణమి, వాన లాంటి మూవీస్ కి ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ అయిన ఎంఎస్ రాజు గారి ఒక్కగానొక్క వారసుడు సుమంత్ అశ్విన్ అని చెప్పొచ్చు. ఇతను తన తండ్రి డైరెక్ట్ చేసిన తూనీగాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి లవర్స్, కేరింత, కొలంబస్, ప్రేమ కథ చిత్రం 2, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసిన అంతలా సక్సెస్ కాకపోవడంతో తండ్రిలాగే ప్రొడ్యూసర్ గా మారి కొన్ని మూవీస్ ని కూడా చేయడం జరిగింది. కానీ తనలో ఉన్న నటుడు జనాలకి ఇంకా పూర్తిగా తెలియకపోవడంతో తనని ప్రేక్షకులకి పరిచయం చేసి త్వరగా మళ్ళీ యాక్టర్ గా కెరియర్ ని స్టార్ట్ చేయాలని బిగ్ బాస్ షోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ దీపికా రంగరాజు. తమిళనాడులో పుట్టి పెరిగిన దీపిక తమిళ్లో కొన్ని సీరియల్స్ లో యాక్ట్ చేసిన అంతలా గుర్తింపు రాకపోయేసరికి బ్రహ్మముడి సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని రియాలిటీ షోస్ లో వచ్చిరాని తెలుగు మాట్లాడుతూ జనాల్ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. దీంతో ఈమె బిగ్ బాస్ షోలోకి వెళితే తన చేష్టలతో ఆడియన్స్ ని కొంతవరకైనా అలరించొచ్చని బిగ్ బాస్ టీం దీపికని సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ శివకుమార్ మరిహాల్. కర్ణాటకలోని బెలగాంలో పుట్టి పెరిగిన శివకుమార్ కన్నడలో కొన్ని సీరియల్స్ లో యాక్ట్ చేసిన అక్కడ నేమ్ ఫేమ్ రాకపోయేసరికి మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ సీరియల్లోనే ముంబైకి చెందిన ప్రియాంక జైన్ ని కలవడం, అలా వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సహజీవనం చేస్తూ ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో మరింత పాపులర్ అయి ఇప్పుడు శివకుమార్ బిగ్ బాస్ షోకి వెళ్లే ఛాన్స్ ని దక్కించుకున్నాడు. నెక్స్ట్ రీతు చౌదరి. ఈమె తెలంగాణలో పుట్టి పెరగగా నటన మీదున్న ఆసక్తితో సినిమాల్లో చిన్న చితిక సపోర్టింగ్ రోల్స్ చేసిన 2018లో ఎప్పుడైతే ప్రదీప్ మాచిరాజు పెళ్లి చూపులు రియాలిటీ షోలో కనిపించిందో ఒకేసారి తనకి జనాల్లో గుర్తింపు వచ్చి ఈ గుర్తింపు కారణంగా గోరింటాకు అనే సీరియల్లో ఉప్పెన మూవీలో నటిస్తూ తరచూ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో జనాల్ని అలరిస్తూ కొంతవరకు పబ్లిసిటీని పొందడంతో ఇప్పుడు రీతుని బిగ్ బాస్ షోకి సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ రమ్య కంచర్ల. ఈమె తన ఇద్దరు అక్కలతో కలిసి అలెక్య చిట్టి పిక్కిల్స్ అనే ఆన్లైన్ బిజినెస్ ని రన్ చేయగా కస్టమర్స్ తో వీరు చేసిన రూట్ చాటింగ్ ఆడియోస్ సోషల్ మీడియాలో రిలీజ్ అయి చాలా నెగిటివిటీతో పాటు ఓవర్ పబ్లిసిటీ రావడంతో ఒక నెల పాటు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారారు. ఇదిలా ఉంటే రమ్య తరచూ గ్లామరస్ వీడియోస్ అండ్ ఫోటోస్ ద్వారా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చిన్న చితిక సినిమాల్లో నటించడంతో బిగ్ బాస్ టీమ్ ఈమెను హౌస్ లోకి వెళ్లడానికి సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ అనిల్ గీలా. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయిన అనిల్ వెబ్ సిరీస్, మూవీస్ లో యాక్టర్ గా చేస్తూ వాటి ద్వారా వచ్చిన పబ్లిసిటీతో ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్. జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను వర్షతో ప్రేమలో ఉన్నట్లు ఆమెతో క్లోజ్ గా ఉంటూ తరచూ ఆమెను ర్యాగింగ్ చేయడంతో తన స్కిట్స్ కంటే వర్షతో ఉన్న క్లోజ్నెస్ తోనే ఇమాన్యుయల్ బాగా ఫేమస్ అయ్యాడు. ఇక మధ్యలో కొన్ని మూవీస్ లో, వెబ్ సిరీస్ లో చిన్న చితిక పాత్రలు చేయగా తన టాలెంట్ కి తగ్గట్లు గుర్తింపు రావడంతో ఈ షో ద్వారా తన టాలెంట్ ని ఇండస్ట్రీ వారికి తెలియజేస్తూ మరిన్ని అవకాశాలని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ హారిక ఏక్నాథ్. యూట్యూబ్ లో రీల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ కావ్యశ్రీ. కర్ణాటకలో పుట్టి పెరిగిన కావ్యశ్రీ కన్నడలో కొన్ని సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ గోరింటాకు సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సీరియల్ టైంలోనే కర్ణాటకలో మైసూర్కి చెందిన నిఖిల్ మలియక్కల్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ అందుకు సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే నిఖిల్ బిగ్ బాస్ 8 లో కావ్యతో జరిగిన బ్రేకప్ విషయం చెబుతూ తను మంచివాడిగా ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడో అదే విధంగా కావ్య తనేంటో ప్రూవ్ చేసుకోవాలని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రదీప్ కొండపర్తి. 100కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ 30కి పైగా సీరియల్స్ లో యాక్ట్ చేసిన ప్రదీప్ గారు F2 సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ షో ద్వారా మరిన్ని అవకాశాలని పొందొచ్చనే ఆశతో హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కల్పిక. తన బర్త్డే రోజు పబ్ కి వెళ్లి కేక్ కావాలని పబ్లిక్ గా గొడవ చేసి ఆ వీడియోలని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ మరింత పబ్లిసిటీ తెచ్చుకున్న కల్పిక ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ లో ఉందనే సమాచారం. వీరు మాత్రమే కాకుండా ఆర్జే రాజ్, శ్రావణి, సాయి కుమార్, ముఖేష్ గౌడ, జ్యోతి పేర్లు కూడా లిస్ట్ లో ఉన్నప్పటికీ
ఫైనల్ గా 20 మందిని సెలెక్ట్ చేస్తూ కామన్ పీపుల్ కేటగిరీలో యూట్యూబర్స్ ని గానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని గానీ సెలెక్ట్ చేస్తారే తప్ప సామాన్య ప్రజల్ని సెలెక్ట్ చేయరని చెప్పొచ్చు. ఇక అలా దరఖాస్తు చేసుకుంటే సామాన్యులు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చు అనేది పబ్లిసిటీ స్టంట్ తప్ప అందులో ఎటువంటి నిజం లేదని చెప్పొచ్చు. వీరిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరనేది మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డావు అని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేవు. ఇది ఫోక్స్ బిగ్ బాస్ సీజన్ 9 లోని కంటెస్టెంట్ల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.